గంగపల్లి మండల ప్రజలందరికీ శుభాకాంక్షలు అండి. నేను నా పేరు రహీసీనుద్దీన్, సబ్ ఇన్స్పెక్టర్గా గంగపల్లి పోలీస్ స్టేషన్లో విధులు తీసుకున్నాను. మీ అందరికీ నా విన్నపం ఏమవుతుందంటే, యువత ఎవరైతే ఉంటారో పిల్లలు వాళ్ళందరూ కూడా చెడుమార్గం వెళ్లకుండా సత్మార్గం వెళ్ళాలనే ఉద్దేశంతో కొన్ని చర్యలు తీసుకుపోతున్నాను. దాని కూడా అందరూ సహకరించాలి. ఎవరైతే గంజాయికి అలవాటుపడి ఉంటారో అయితే గంజాయికి సపోర్ట్ చేసిన పిల్లలు ఉంటున్నారో ఈ సమాచారాన్ని మాకు తెలియపరచాలి. అదేవిధంగా మేము కూడా మా సమాచారంతో వాళ్ళని కౌన్సిలింగ్ చేయడమా లేకపోతే వాళ్ళ హద్దు దాటి ఉంటే వాళ్ళని కోర్టుకు వెళ్ళేసి రిమైండ్ చేయడమా జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడున్న యువతలో అందరూ ప్రతి ఒక్కరు సెల్ యూజ్ చేస్తున్నారు కాబట్టి వాడేటప్పుడు కొంచెం ఏదైతే సిగ్నల్స్ ఉంటాయి కాబట్టి ఇంటర్నెట్ ఉంటూ వాడతారు కాబట్టి వాటిని ఆధారం చేసుకొని కొన్ని సైబర్ వారియర్స్ ఏదైతే సైబర్ క్రిమినల్స్ వాళ్ళని టార్గెట్ చేసుకొని మన యొక్క ఫైనాన్షియల్ దెబ్బతీసే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలామంది దాని మీద అవగాహన తీసుకోవాలి. మేము ఇస్తున్నాము కాబట్టి మీకు ఎన్ని దాని మీద డౌట్ ఉన్నా కూడా మాకు సంప్రదించగలరు. ఫోన్ వాడేటప్పుడు మాత్రం ఎలాంటి లింక్స్ అని కూడా ఆ లింక్స్ని క్లిక్ చేయకూడదు. మీకు అలాంటి అవకాశాలు వచ్చినప్పుడు కానీ ఎవరైనా వాట్సాప్ కాల్ చేసి ఏమైనా బెదిరింపులు ఉంటే మా దృష్టిలో తీసుకురాగలరు. అంతేకాకుండా యువత రాత్రిపూట సమయంలో ఎక్కువ సమయం ఉండకుండా ఇంట్లోనే గడపాలి. అనవసరంగా రోడ్ల మీద తిరుగుతూ ఉంటే మరి వారి యొక్క ప్రవర్తన శైలి మారుతుంది. కాబట్టి వాళ్ళకి చెప్పాల్సింది ఏమిటి అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఆ బాధ్యత తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా మన మండలము ప్రశాంతంగా ఉండాలి అంటే సీసీ కెమెరా కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ కెమెరా విషయంలో మనకి ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కూడా మేము కొన్ని ప్రోగ్రాం పెట్టి మండలంలో ప్రతి చోట ఈ సీసీ కెమెరా పెట్టడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నాము. దానికి కూడా ప్రజలందరూ మాకు సహకరించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న ఏదైతే అసాంఘిక కార్యకలాపాలు ఉంటాయో అది ఉపేక్షించలేదు. దానికి తోడు శాంతి భద్రతలకు విఘాతం ఎవరినైనా ఉపేక్షించలేదు. దాని చట్ట ప్రకారంగా మేము చేసి ఇవన్నీ ఎక్కడికి పంపాలో అక్కడ పంపుతాము. మరియు అదేవిధంగా ఈ అమ్మాయిల విషయంలో కానీ ఏదైనా మహిళల విషయంలో కానీ తర్వాత చిన్నపిల్లల విషయంలో కానీ ఎవరైనా వారికి ఎగనెస్ట్గా చేసే పనులు ఉంటే మాత్రం వారిని ఉపేక్షించలేదు. వారి మీద థర్డ్ డిగ్రీ అవసరమైతే థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించాను కానీ కోర్టుకు పంపించే బాధ్యత మేము తీసుకుంటాము. ఓకే, మీకు ఏ సమస్య ఉన్నా కూడా మా దృష్టిలో పెట్టగలరు.